నమస్కారం. నా పేరు రాంబాబు. మీరు చూస్తున్నారు 3R న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం చెవుటూరు గ్రామ శివారులో గ్రామీణ అభివృద్ధికి మరింత వేగవంతం చేకూర్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత భారత్ రోజ్గార్ గ్యారంటీ మరియు ఆజీవికా మిషన్ గ్రామీణ కార్యక్రమం నేడు దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా జలభద్రత, గ్రామీణ మౌలిక వసతులు, గ్రామీణ జీవనోపాధి అభివృద్ధి, విపత్తు నివారణ వంటి 4 ప్రధాన విభాగాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. జీకొండూరు మండలంలో తొలి విడతగా మొత్తం 318 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పాల్గొనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామాలలో ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు శాశ్వత అభివృద్ధి పనులు వేగవంతం చేయడంలో ఈ కార్యక్రమం కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఆ వివరాలను మీ ముందుంచే ప్రయత్నం 3R న్యూస్ చేస్తోంది. ఎక్కడైనా చేశారా? పత్తి ఓకే.
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జీరామ్జీ ప్రోగ్రామ్ లాంచింగ్ జరిగింది. మైలవరం కాన్స్టిట్యున్సీలో గౌరవ ఎమ్మెల్యే గారితో కలిసి ఈరోజు ఇక్కడ మేము కూడా పాల్గొన్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీకు అందరికీ తెలిసి ఇంతకుముందు ఎంజీఎన్ఆర్జీఎస్ ఉండేది. ఇప్పుడు జీరామ్జీలో కొన్ని అదనంగా అడ్వాంటేజెస్ లేబర్స్కి కూడా వస్తుంది. దాంట్లో ఇప్పుడు ఇందాక కేవలం సంవత్సరానికి 100 రోజులు మాత్రమే ఉండేది పని దినంలో, ఇప్పుడు 125 రోజులు పెంచడం జరిగింది. అలాగే ఇప్పుడు వేజ్ కూడా 307 రూపాయలు ఉండేది 312 రూపాయలు అయ్యింది. సో అట్లాగే రకరకాల వర్క్ చూసుకుంటే ఆ 300 పైబడి వర్క్స్ ఇప్పుడు గ్రామంలో మనం చేసుకోవచ్చు. మైలుకు శిల్పాలు కావచ్చు, లేదా వాటర్ కన్జర్వేషన్ కావచ్చు, అలాగే లైవ్లీవుడ్ వర్క్ చేయడానికి కూడా అవకాశం ఇచ్చారు. ఇది ఒక మంచి ప్రోగ్రాము. దీనివల్ల సమాజానికి మెరుగు పడుతుంది. అలాగే అనేక వర్క్లు మన ఊర్లో చేసుకోవచ్చు. ఇది గ్రామానికి మంచిది, అలాగే లేబర్స్కి మంచిది. ఓవరాల్ భూగర్భ జలాన్ని కూడా కాపాడడానికి ఈ జీరామ్జీ కార్యక్రమము ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని పాజిటివ్గా ముందుకు తీసుకెళ్ళి, ఎవరైతే ఇంకా ఎక్కువ మంది దీంట్లో పనిచేయాలనుకుంటారో వాళ్ళకి కార్డ్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇంకా ఎవరు పని చేయాలనుకున్నా కూడా ఎలిజిబిలిటీ వాళ్ళకి కార్డు కూడా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుతున్నాను. గ్రామీణ ప్రజలకి ఉపాధి చూపించే దాని కోసం ఏర్పాటు చేసిన ఈ విబిజీ రామ్జీ కార్యక్రమం ఈరోజు జీకొండూరు మండలం చెవుటూరు గ్రామంలో కలెక్టర్ గారు నేను కలిపి ప్రారంభించడం జరిగింది. ఒకప్పుడు 100 రోజులు ఉన్న ఉపాధి ఈ రోజున 125 రోజులు పెంచడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారతదేశంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పరిధానాలు కల్పించే దానికోసం ఆంధ్రప్రదేశ్ తొలి ముందు వరుసలో ఉన్న రాష్ట్రాల్లో ఒకటి. ఎందుకంటే గతంలో కేంద్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉండేది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున 40% దాదాపుగా కాంట్రిబ్యూషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇస్తా 100 రోజులు 125 రోజులు 307 రూపాయలు 312 రూపాయలు పెంచి ఇంకా మెరుగైన రీతిలో దీన్ని తీర్చిదిద్దారు. గ్రామాల్లో ఉన్నటువంటి పనులు చాలా రకాలు వాళ్ళు గుర్తించి భూగర్భ జలాలు పెంచేటట్టుగా, లేకపోతే అట్లాగే డొంక రోడ్లు బాగు చేయడం, రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాలువలు, వాగులు, వంకలు, చెరువులు ఇవన్నీ కూడా తప్పకుండా దీన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలి. థ్యాంక్ యూ.